తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వారం రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. మరి ఈ నిర్ణయంపై విపక్షాలు ఏమంటున్నాయి? అసలు ప్రజా సమస్యలపై చర్చించేందుకు వారం సరిపోతుందా? ఎలా ముందుకు వెళ్దాం, సభను ఎన్ని రోజులు నిర్వహిద్దామన్న అంశాలపై చర్చించిన బీఏసీ వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. జనవరి 4న తెలంగాణ అసెంబ్లీకి హాలిడేగా ప్రకటించింది. ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా అన్ని అంశాలపైన చర్చిద్దామని ప్రభుత్వం అంటుంటే అటు విపక్షాలు మాత్రం వారం రోజులు ఎలా సరిపోతాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం 15 రోజులైనా అసెంబ్లీ నిర్వహించాలన్నారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు. సభలో పీపీటీ ఇచ్చే అవకాశం బీఆర్ఎస్ కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఇప్పటిదాకా హౌస్ కమిటీలు వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ 10 గంటల 30 నిమిషాలుంటే ఉదయం 3 గంటలకు ఎజెండా ఇచ్చి సభ సంప్రదాయాలు చెడగొడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ కూడా ఇదే టోన్ వినిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలు అతి తక్కువ రోజులు నిర్వహించాలని చూస్తున్నారని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై ప్రజా సమస్యలు చర్చించకుండా కుట్ర చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. దండాలు పెట్టే రేవంత్ రెడ్డి ఈ రోజు మీ ఇద్దరు వ్యవహారం బయటపడ్డది. మీరిద్దరు కలిసి ఏదో ఒక రకంగా సమయం వృధా చేసి ఏ సమస్య ప్రజా సమస్య చర్చకు రాకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.